హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో హెల్దీ రాగి దోశ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం. ఈ రాగి దోశలకి పర్ఫెక్ట్ కాంబినేషన్ వచ్చేసి పల్లి చట్నీ లేదంటే పప్పుల చట్నీ. వీడియోలో చూపించిన ప్రకారం ఒక గ్లాస్ రాగులు తీసుకుంటున్నా. ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అంటే 250 గ్రామ్స్. ఇది రాగులు క్లీన్ చేసినప్పుడు వచ్చిన ఇసుక. మీకు ఈ ప్రాసెస్ కావాలంటే ఇంకొక వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఉద్ది బ్యాళ్ళు కాఫీ గ్లాస్తో తీసుకుంటున్నా. శనగ బ్యాళ్ళు 3 స్పూన్స్, మెంతులు 1 స్పూను, అటుకులు 2 స్పూన్లు తీసుకుంటున్నా. ఇక్కడ మినిమం 8 అవర్స్ అయినా నానిన తర్వాత ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తో చేసి ఏ దోసపిండి అయినా తొందరగా పులుస్తుంది కాబట్టి క్లైమేటిక్ కండిషన్స్ని బట్టి మనకు ఒక 4 అవర్స్ పెట్టుకుంటే చాలు, ఇలా ఈజీగా ఫర్మెంట్ అయిపోతుంది. టేస్ట్ కోసం ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. ఈ దోశ ప్యాన్ వచ్చేసి క్యాస్ట్ ఐరన్ మేయర్ బ్రాండ్, చాలా బాగుంటుంది. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.